అందరికీ నమస్కారం అండి. వీడియో మొదలు పెట్టబోయే ముందు గురు జపం చేసుకుందాం. ఓం మాతృభ్యో నమః, ఓం పితృభ్యో నమః, ఓం గురుభ్యో నమః, ఓం పరమ గురుభ్యో నమః, ఓం పరంపర గురుభ్యో నమః, ఓం కాలభైరవ గురుభ్యో నమః, ఓం గ్రామ దేవతాభ్యో నమః, ఓం కాలభైరవాయ నమః, ఓం భైరవీ మాతయే నమః, ఓం స్వప్నవారాహి మాతయే నమో నమః. ఆదినాథం సమారంభం దహం దత్తాత్రేయాయ మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురుం పరంపరం. ఈరోజు వీడియో సంతానం లేనటువంటి వారికి సంతానం ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తుంటే అవ్వక హాస్పిటల్ వెళ్ళి తిరిగి అలిసిపోయినటువంటి వారికండి సంతాన భాగ్యం కలిగించే అష్టభైరవి శక్తి ఆరాధన ఎలా చేయాలో ఈరోజు మనం గురుం పరంపరలో నేర్చుకుందాం. అష్టభైరవి శక్తి పూజ లోకంలో గుప్తంగా చేసుకునే రహస్య ఆరాధనలో ఇది చాలా పవర్ఫుల్. ఎక్కడికి వెళ్లకుండా పెద్దగా డబ్బు ఖర్చు లేకుండా చేసుకునే సులువైన ఆరాధన. గురు పరంపరలో శైవ శాక్తేయ వైష్ణవ ఆరాధనలో విశేషంగా పూజలు అందుకుంటున్న శక్తి దేవతలు అష్టభైరవులతో అష్టదిక్కులను శాసిస్తున్న అష్టభైరవి శక్తులను ఈ దేవతలను పూజించటం విశేషమైన పర్వదినం అష్టమి, అమావాస్య. ముఖ్యంగా ఎంతోమంది మహిళలు వారి భర్త ఆయుష్ కోసం, ఆరోగ్యం కోసం, భర్త జీవితంలో ఉద్యోగ, వ్యాపార, రాజకీయ, రాజయోగ, అధికార యోగం, జనాకర్షణ వ్యవహారాల్లో విజయం కలగాలని మరియు గండాలు, ఆకస్మిక ప్రమాదాలు, అపనిందలు, శత్రు గ్రహ రోగ దోషాలను తొలగాలని, ఇంట్లో పోరు, అపనిందలు, నరఘోష వంటి గృహంలో మనశ్శాంతి కలగాలని ప్రత్యేకంగా అష్టభైరవ శక్తి పూజ చేస్తూ ఉంటారు. ఈ పూజ ఎలా చేయాలో వివరంగా ఈరోజు మనం తెలుసుకుందాము. అష్టమి రోజు కానీ, లేకపోతే అమావాస్య రోజు కానీ, లేదు ఆ పౌర్ణమి రోజు కానీ, ఆ రోజు ప్రాతకాలంలో అనగా సూర్యోదయానికి ముందే 5 గంటలకు 30 నిమిషాలకు ప్రారంభం చేసుకోవటం ఉత్తమం. ఎరుపు రంగు వస్త్రాన్ని ధరించి, నుదుట సింధూరం ధరించి పూజా మందిరంలో ఒక రాగి పళ్ళెంలో కుంకుమతో త్రికోణం వేసి, అదే పళ్ళెంలో త్రికోణం చుట్టూ పసుపుతో చతురస్రాకారం వేసి 4 దిక్కులు మరియు 4 మూలల్లో మొత్తం 8 వక్కకాయలు లేదా పోక చెక్కలు లేదా 8 లవంగాలను, 8 ఎరుపు రంగు మందార పువ్వులను ఉంచి అష్టభైరవి అమ్మవారిని ఆహ్వానించాలి. ఒక్కొక్క దిక్కులో ఒక్కొక్క శక్తిని ఆసీనులను అవమని భక్తితో ప్రార్థించాలి. అష్టభైరవి మంత్రం జపం చేస్తూ అష్టభైరవి శక్తులు మన గృహంలో, మన పూజా మందిరంలో, ఆ చతురస్రాకార పీఠంలో మన పూజలు స్వీకరించడానికి, మనల్ని అనుగ్రహించటానికి ఇచ్చేసినట్టుగా భావిస్తూ ధర్మబద్ధమైన మన కోరిక నెరవేరాలని ప్రార్థించండి. తదుపరి మధ్యలో ఒక మట్టి ప్రమిదలో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి వేసి 8 వైపులకు 8 సన్నని ఒత్తులు వేసి దీపారాధన చేసి 8 దిక్కుల్లో పంచోపచార పూజ, 1 గంధం, 2 పుష్పం, 3 ధూపం, 4 దీపం, 5 ఫలం, మిరియాల పొడితో పానకం లేదా బెల్లం, క్షీరాన్నం నైవేద్యం సమర్పణ చేయాలి. ఈ 8 దిక్కుల్లో 8 పోకకాయలను, 8 లవంగాలను, మందార పువ్వులను, కుంకుమతో అక్షంతలతో 3 మాలలు అనగా 324 మార్లు అష్టభైరవి మంత్రం చదువుతూ పూజ చేయండి. పూజ అయిన తర్వాత ఆత్మ ప్రదక్షిణ, సాష్టాంగ నమస్కారం, నీరాజనం సమర్పణ చేసి మమ గృహే అష్టమి అమావాస్య పర్వదినానే ఇతాత్ పూజ అర్చన జపం సర్వ అష్ట భైరవి శక్తి దేవత పాదార్పణమస్తు అని ఒక పళ్ళెంలో నీళ్లు, అక్షంతలు విడవండి. తరువాత ఆ నీటిని మంత్రజలతీర్థంగా కుటుంబ సభ్యులంతా స్వీకరించండి. ఇలా ఎవరైతే ఈ పూజను నిర్వహించుకోవచ్చో ఇలా 9 అమావాస్యలు గృహంలోనే నిర్వహించాలి. పూజ తర్వాత ఆ నిర్మాల్యం అంతా నీటిలో లేదా చెట్ల మొదట్లో వెయ్యాలి. ఎన్నో ఏళ్ల నుండి సంతానం లేరని బాధపడుతున్న వారికి సైతం
నవజాత శిశువులు ఉత్తమ శిశువులు జన్మిస్తారని చాలా ఎక్కువగా నమ్ముతారు. పుట్టబోయే పిల్లలు ఆరోగ్యంగా పుడతారని మరింత విశ్వాసంతో చేస్తే లోకాన్ని ఏలే వీరులు, శూరులు, జ్ఞానవంతులు, మేధావిత్యుత్తులు, ఆలోచనలు, గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్న బిడ్డలు జన్మిస్తారని కూడా ఎక్కువ మంది విశ్వసిస్తారు. కాబోయే తల్లుల వారు ఆరోగ్యం, ఆనందం కోసం ఎన్నో దుష్ప్రభావాల నుండి, దృష్టి దోషాల నుండి, శత్రుబాధల నుండి బయటపడటానికి అష్టభైరవి శక్తి దేవతలను ప్రార్థిస్తారు. ఈ ఆరాధన మనిషిగా జన్మించిన ప్రతి ఒక్కరూ గృహంలో, వ్యాపార స్థలంలో లేదా దేవత ప్రాంగణంలో ఎక్కడైనా భక్తితో నిర్వహించుకోవచ్చు. దీనికి కులం, మతం, వర్గం అనే విభేదాలు లేనే లేవు. భక్తి ఉంటే చాలు. దేవతపై సంపూర్ణ విశ్వాసం కలిగి ఈ పూజని నిర్వహించి సత్ఫలితాలు పొందవచ్చును. కోరిక ఏదైనా ఈ విధానాన్ని అనుసరించి మీ కోరికను నెరవేర్చుకోగలరు. అనవసరంగా ఎవరెవరినో నమ్మి డబ్బులు, సమయం వృధా చేయకోకుండా మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి మన మహర్షులు మనకు అందించిన సులువైన ఆరాధన ఇది. అందరూ చేయతగినది. ఈ ఆరాధన అధికారం, అజ్ఞానం అనే చీకటిని దూరం చేస్తుందని భావిస్తుంటారు. ఈ అష్టభైరవి ఆరాధనతో మంత్రసిద్ధి, అఖండమైన విద్యను సంప్రాప్తి చేసుకోవచ్చును. మరియు అసురు గుణములు అనగా కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్య, పైశూన్య, అసూయ అనే దుర్గుణాలు ప్రభావంను పోగొట్టడం లేదా పూర్తిగా ఆధీనంలోకి తెచ్చి నిగ్రహంలో ఉంచుకునే శక్తిని అందిస్తుంది. ఈ భైరవీ శక్తి పూజ ఉదయం కుదరకపోతే సాయంత్రం కూడా చేసుకోవచ్చు. అష్టభైరవి మంత్రం: ఓం బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి, మహాలక్ష్మి దేవతాభ్యో నమః అని ఈ మంత్రం చదువుతూ మనం ఆ తల్లుల్ని మనం ఆవాహనం చేసుకొని అష్టభైరవ శక్తులు పూజలు చేస్తే సంతానం లేని అనుకునే వాళ్ళే కాదు, ఇంకా ఎన్నో సమస్యలు ఉన్న మన సమస్యలన్నీ నెరవేరుస్తుంది ఆ తల్లి. వీరందరూ అష్టాదశ పీఠాలలో అష్టభైరవులుగా కొలువాడుతున్నారు. కాబట్టి భక్తి శ్రద్ధలతో అమ్మవారి అనుగ్రహాన్ని పాత్రలు కాగలరని నేను మీకు ఈ వీడియోలో ఈ మంత్రం తెలియచేస్తున్నాను. నమ్మకున్నటువంటి వారు, సంతానం లేనటువంటి వారు ఒక్కసారి నేను చెప్పిన ప్రకారం ఈ పూజను చేసి చూడండి. మీకు నమ్మకం కలిగిద్ది, మీలో మార్పు కనపడుతుంది, మీకు శక్తి అనేది వస్తుంది. కాబట్టి ఇంట్లో ఎలాంటి డబ్బుపరమైన సమస్యలైనా ఏదైనా కూడా మీకు ఆ అమ్మ అనుగ్రహం ఉంటుంది. ఇవన్నీ నేను సొంతంగా చెప్పేవి కాదండి. నా గురువులు మాకు మంత్రజపంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మాకు చెప్పినవి మాకు నెరవేర్చుకోవటానికి మాకు చూపించిన ధర్మ మార్గమే మేము మీకు షేర్ చేస్తున్నాం. కాబట్టి మీరు నాకు లైక్ చేస్తున్నారు, నాకు సబ్స్క్రైబ్ చేస్తున్నారని ఆలోచించుకోకుండా నా గురువు గారు ఈ ఆశీర్వాదం మీకు కూడా దక్కాలని కోరుకుంటూ నాకు వీలైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓం జై స్వప్నవారాహి మాతాకి జై అని కామెంట్ చేయండి. ఈ పూజ నచ్చినట్లయితే మీరు అలాగే మీకు సత్యం కనపడితే 10 మందికి మీరు చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వారి కష్టాలను మీరు తీర్చినందుకు మీకు వాక్శుద్ధి దొరికి మీకు ఆ పుణ్యం అనేది మీ అకౌంట్లోనే ఉంటుంది. కాబట్టి మీకు నేను తెలియచేస్తున్నాను. నేనేమీ డబ్బులు ఆశించట్లేదండి. నేనేది కూడా ఆశించకుండా పూజ చేస్తాను. కాబట్టే అమ్మ నాకు అంతటి అనుగ్రహాన్ని ఇచ్చింది. అలానే మీరు కూడా
భక్తి శ్రద్ధలతో అమ్మ ఆరాధన చేసుకొని అమ్మను పూజించుకొని మీరందరూ కూడా అమ్మవారి ఆశీర్వాదానికి పాత్రలు కాగలరని మనస్ఫూర్తిగా నమ్మి నేను ఈ వీడియోని విరమించుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ రూపంలో జై వారాహి మాతాకి జై అని నాకు కామెంట్ చేయండి. ఓం శ్రీ స్వప్న వారాహి మాతయే నమో నమః. ఓం శ్రీ మాత్రయే నమో నమః.